వైజాగ్ బీచ్లో ఇసుకలో నడిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వీడియో చూడండి. సముద్రాన్ని ఆనందించాలి అంటే మా వీడియో చూడండి. ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. ఇది ఇసుకలో పాదాలు బేర్ ఫీట్ ఏదైతే ఉందో, అంటే చెప్పులు పాదరక్షలు ఇలాంటివన్నీ లేకుండా బేర్ ఫీట్తో నడుస్తూ ఉండేటప్పుడు ఆ ఇసుక పాదాలకి చక్కెలి గింతలు పెడుతూ కితకితలు పెడుతూ అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది. ఇది ఇలా నడుస్తూ ఉంటే, అంటే ఇసుకలో నడిస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు చాలామంది డాక్టర్లు. సో మీకు అంటే చాలామంది విశాఖపట్నానికి దూరంగా ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఇప్పటికప్పుడు అనుభవించే అవకాశం ఉండకపోవచ్చు. సో నేను ఈ ఎక్స్పీరియన్స్ అని అనుభవిస్తూ నా మాటల ద్వారా, నా వీడియో ద్వారా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, బీచ్ అనేది మొత్తం ఇసుకతో నిండిపోయి అద్భుతంగా ఉందండి. ఇది ఎండ వచ్చినప్పుడు బంగారంలో మెరుస్తూ ఉంటుంది ఇసుక. ఈ బీచ్లో గాంధీ తాత వేషధారణతో ఉన్న కుర్రాడు కూడా కనిపిస్తున్నాడు మీకు. గాంధీ గారి సిద్ధాంతాలు, ఆశయాలు ఎవరైనా పాటిస్తారో తెలియదు, కానీ ఈ దేశంలో గాంధీ గారిని గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటి వేషధారులు గాంధీ గారి వేషధారణలో ఇలా బీచ్లో కనిపిస్తూ ఉంటారు. ఇది ఒక విధంగా నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే గాంధీ గారి వేషాన్ని వేసుకొని గాంధీ గారిని గుర్తు చేస్తూ ఉంటారు జనానికి. గాంధీ గారిని మర్చిపోవడం అంటూ ఎవరికి జరగదులేండి. ఎందుకంటే ఆయన ఆశయాలు అలాంటివి గుర్తుంటాయో లేదో తెలియదు, కానీ ప్రతి కరెన్సీ నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంతా కరెన్సీ కాలం నడుస్తూ ఉంది. ఈ లోకం అంతా కరెన్సీ మీదే డిపెండ్ అయి ఉంది. సో గాంధీ గారిని ఆ విధంగా గుర్తుంచుకుంటూ ఉన్నారు. కానీ ఆ వేషధారాన్ని ఈ విధంగా ఇలాంటి వేషధారులు మనకు గుర్తు చేస్తూ ఇలా కనిపిస్తూ ఉంటారు.